నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. బదిలీపై వెళ్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్కు అధికారులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సిపి శ్రీనివాస్ 13 నెలల పాటు రామగుండం కమిషనరేట్లో పనిచేశాడు. శాంతి భద్రతలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలిలో కృషి చేశారు. అందరి మనసులు గెలుచుకున్న శ్రీనివాస్కు కమిషనరేట్ పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పూల వాహనంలో సిపిని ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకం చీకట్లు చీల్చే అసితరమా చూసే ఎదలు మీడే పవనమై పదపదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడ చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో గత ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిర్మించిన ఐలాండ్స్ను తొలగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణం 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐలాండ్స్ను తొలగించడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ను కూల్చివేసి 11 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఐలాండ్స్లో నిర్మించిన రాజ్యాంగ చిహ్నాలను తొలగించి రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. కానీ ప్రజల తీర్పు మొన్న ఒక సందర్భం ఇచ్చారు. కానీ ప్రజల తీర్పు ముందు ఎవరు ఆగారు. మంచి వాళ్ళు మాట్లాడిన పోతున్నారు, మంచి అడ్రస్లో పోతున్నారు, ఎందరో పోతున్న ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఈ జంక్షన్లు చూడ ముచ్చటకుంది. 4 కోట్లను కట్టడం జరిగింది. ఆనాడు కౌన్సిల్ తీర్మానం చేశారు. నువ్వు ఈ కూలగొట్టి ఇది వితౌట్ సిగ్నల్, ఇది వితౌట్ సిగ్నల్, మళ్ళీ సిగ్నల్ పెట్టాలి. ఒక్క యాక్సిడెంట్ చూపెట్టమని ఇలా ఛాలెంజ్ చేస్తున్నాం. మొన్న ఒకసారి అన్నట్టుగా 11 మంది అని. ఇలా ప్రేమ్ సాగర్ అని ఛాలెంజ్ చేసేది 2 నెలల కింద 11 మంది ఏది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు వేయినాయి. ఇంకెన్ని వాళ్ళు అన్నారు. నువ్వు ఎన్నికల ముందు ఏది నవంబర్ కన్నా మొదలు, డిసెంబర్కి మొదలు అప్పుడు సంగతి పక్క పెట్టి ఇది కంప్లీట్ అయింది. ఎన్నికల తర్వాత కంప్లీట్ అయింది. చచ్చిపోయినా అన్నావు కదా నువ్వు ఒక ప్రెస్ మీట్ లో. ఇలా చూపెట్టండి అని చెప్తున్నా. నువ్వు ఎన్ని తీసినా ప్రజల ఆగ్రహానికి మీ పార్టీ గురి కాక తప్పదు. నువ్వు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా 28లో నీకు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు కూడా నీకు గుణపాఠం చెప్తారు. మిమ్మల్ని చిత్తు ఓడిస్తారని. జైపూర్ మండలం ఇందారం వన్యగన్లో మ్యాన్ రైడింగ్ ఆపరేటర్ రామచందర్ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. మ్యాన్ రైడింగ్ ఆపరేటర్ రామచందర్కు తీవ్ర అస్వస్థత చెందడంతో స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే కార్మికుడు రామచందర్ మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. కార్మికుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. సింగరేణి అధికారులు విషయాన్ని బయటికి పొక్కకుండా గోప్యంగా ఉంచడంతో కార్మికుడి మృతిపై స్థానికంగా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించడంపై లక్షడిపేట మాల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణ మాల సోదరుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అద్దంకి దయాకర్ కష్టానికి అధిష్టానం గుర్తించి టికెట్ ఇచ్చిందని వారు పేర్కొన్నారు. అద్దంకి దయాకర్కు మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరారు. మాల సోదరులంతా అద్దంకి దయాకర్కు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నాయకులు గరిసె రవీందర్, వేమ్ల ప్రేమ్సాగర్, పెండం రాజన్న, గుత్తికొండ శ్రీధర్, బైరం రవి, నరేష్, ప్రసాద్, సాయి, సూరయ్య, తోగరి కాంతయ్య, శాంతికుమార్, వేణు, రాజలింగు, సత్యనారాయణ, శ్రీనివాస్, దేవవరం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సమక్షంలో ఎమ్మెల్సీ ఖరారు చేసినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, మాల మహానాడు లక్ష్మీపేట మండలం తరపు నుంచి మరి వారికి కంగ్రాచులేషన్ చెప్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అద్దంకి దయాకరణ గారు మాల సామాజిక వర్గం నుండి మరి ఎమ్మెల్సీగా అయినందుకు, కాబోతున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ వారి వెంటనే ఉంటూ సపోర్ట్ చేస్తూ మేము అన్ని విధాలుగా తోడుంటామని తెలియజేస్తున్నాము. జై భీమ్. ఈరోజు మాలలకు రాష్ట్రంలో విలీనంగా భావిస్తున్నాం. మరి మండల లెవెల్ వచ్చిన నాయకులందరికీ
మాల కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు మాల నాయకుడైన అద్దంకి దయాకరణ గారు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఎన్నో రోజులు సేవ చేస్తున్నాడని గుర్తించి దాన్ని ఉద్దేశించి ఈరోజు ఎమ్మెల్సీగా అతనికి ఒక టికెట్ నిర్మించి అతనికి ఇవ్వడం జరిగింది. అది చాలా శుభదినం. దానికి తోడుగా మేమందరం అతని గెలుపు కొరకు సహకరిస్తాం. ఎమ్మెల్యేలు కూడా సహకరించి ఎమ్మెల్సీగా చేయాలని కోరుకుంటూ లక్షట్పేట్ మండల మరియు పట్టణ మాల సోదరుల ఆధ్వర్యంలో అద్దంకి దయాకరన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయడంతో ఈరోజు ఇక్కడ మాలలందరం సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అద్దంకి దయాకరన్న గారు ఎంతో రుణపడి ఉంటారు. అంతేకాకుండా రాబోయే కాలంలో అద్దంకి దయాకరణ గారు మినిస్టర్ కావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ రాజకీయ కక్షలతోనే మంచిర్యాల అంతర్గం గోదావరి బ్రిడ్జిని నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది వద్ద గల ప్రభుత్వ హయాంలో నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రాజకీయ కక్షలతోనే మంచిర్యాల అంతర్గం గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జిని నిలిపివేశారని ఆరోపించారు. 2 జిల్లాల ప్రజలకు దూరాన్ని తగ్గించాలనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రిడ్జిని మంజూరు చేస్తే దానిని నిలిపివేశారని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేసే విధంగా ఎమ్మెల్యే పనిచేయాలి తప్ప తమ స్వార్థం కోసం అభివృద్ధి పనులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి మంచిర్యాల అంతర్గం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రేమ్సాగర్ అని అడగడం జరుగుతుంది. ఎందుకయ్యా నీ కక్ష? ఎందుకు ఈ దురాలోచన? అంటే మంచిర్యాల అభివృద్ధి అంటే నీకు ఇష్టం లేదా? ఈ రోడ్డు కావాలని ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కోరుకుంటున్నారు. కేవలం నువ్వు తప్ప. కేవలం నీలో ఉన్న కక్ష, నీలో ఉన్న కసి ఇలా మంచాల మీద నువ్వు ఆ కసిని వెలుపుస్తున్నావు. నీ ప్రతిపాదన ఎందుకయ్యా ప్రతిపాదన? ఎవరి కోసమే ప్రతిపాదన? 100 ఎకరాల భూమి ల్యాండ్ అక్వైర్ చేయాలి. ఇదో 100-100 కోట్లు, అదో 450 కోట్ల ప్రాజెక్ట్. అది 100 ఎకరాలు అక్వైర్ చేయాలి. కేవలం ఇక్కడ 18 కిలోమీటర్లు తేడా ఉంటే అది కేవలం 5 కిలోమీటర్లే. ఆల్రెడీ ఎల్ఎంఎల్ ప్లాంట్ మీకు పోతున్నారు జనం. ఇట్లా పోతారు. ఇది 100% ఒప్పుకునేది. నా చేతిలో ప్రభుత్వం ఉన్నది, నేను ఎమ్మెల్యే, నేను ఏది చేసినా చెల్తుందని నీ కార్యక్రమం పెట్టుకుంటే ఒకటి దృష్టిలో పెట్టుకో. యోధుల అసంటులు కూడా ప్రజలు ఏ రకంగా ఓటేశారో 2028లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం చేయడం 100% పక్క. ఇదే మా మంచాల యొక్క ప్రజలు నిన్ను కూడా ఓడగొట్టడం 100% పక్క అని నేను చెప్పడం జరుగుతుంది. ఇవాళ నీ చేతి అధికారులను నువ్వు క్యాన్సిల్ చేశావు. 2022లో జరిగే ఆనాడు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ పని ఇక్కడ కూడా మంచాల నియోజకవర్గం ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ అభ్యర్థి మేము గెలుస్తాం. ఖచ్చితంగా గెలిచిన మొదటి రోజు మొదటి సందర్భంలోనే మొదటి పని. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 128వ వర్ధంతిని కాసిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. దేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల నాయకపుగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ దేశంలో మనిషిని మనిషిగా చూడని రోజులలో అజ్ఞానందకారం నుండి మూఢ ఆచారాలను రూపుమాపాలంటే విద్య ఒకటే మార్గమని భావించి తన భర్త జ్యోతిరావు పులే సహకారంతో విద్యను అభ్యసించి 1841 జనవరి 1న పుణేలో మొట్టమొదటిసారి పాఠశాలలు ఏర్పాటు చేసిన మహనీయురాలని కొనియాడారు. వారి త్యాగాల ఫలితంగా ఈనాటి మహిళలు విద్యను అభ్యసించి అనేక రంగాల్లో ముందున్నారని అన్నారు. ఈనాటి ప్రభుత్వాలు మహిళలకు విద్యతో పాటుగా అనేక పథకాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ పదవులు పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మనిషి రొడ్డ రాజా, యశ్వంత్ మహారాజ్, భోగి పోషన్న, భూ నిర్వాసితుల సంఘం కొమ్ముల రజిత, ఎస్ఎఫ్ఐ మండల నాయకురాలు మేసినేని అర్చన, మహిళా సంఘం నాయకురాలు రొడ్డ లక్ష్మి, నవీన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ముల సంజీవ్, సండ్ర మహేష్, రొడ్డ పోసక్క విద్యార్థులు పాల్గొన్నారు. 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం సమాజం లోపల
బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా బహుజనులందరికీ కూడా మరి ఉన్నది. మరి కాబట్టి మరి ఈరోజు ఆమె ఆ రోజు ఆ కాలంలో ఎంత త్యాగం చేసి మరి ఎన్ని అవమానాలకు కోర్చుకొని ఈ సమాజానికి విద్యను అందించాలి, స్త్రీలకు విద్యను అందించాలి, దళితులకు విద్యను అందించాలి, ఆదివాసీలకు విద్యను అందించాలని చెప్పి ఆమె ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా అవమానాలను కూడా మరి పక్కకు నెట్టేసి ఆమె ముందుకు పోయే ఒక లక్ష్యంతో మహోన్నత ఆలోచనతోటి మరి వాళ్ళ సొంతంగా వాళ్ళు పాఠశాలలు ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే మరి ఆలోచన విధానంతో పాఠశాలలు ఏర్పాటు చేసి మరి మొట్టమొదటిసారిగా మరి పాఠశాలలు ఏర్పాటు చేసి స్త్రీలకు, వితంతులకు, ఆదివాసీలకు, దళితులకు, మహిళలందరికీ కూడా విద్యను అందించిన మరి మహా జ్యోతి మాత సావిత్రిబాయి పూలే ఆమెను నిత్యం మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఆమె కారణంగానే ఇవాళ మహిళా లోకము ఎన్నో రంగాల్లో విద్యను అభ్యసించి ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఉపాధ్యాయులుగా, టీచర్లుగా, కండక్టర్లుగా, ఐఏఎస్ అధికారులుగా, ఐపీఎస్ అధికారులుగా, పోలీసులు, కానిస్టేబుల్లో ఎన్నో మరి హోదాలు పొంది మంచి జీవితాన్ని మరి అనుభవిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా మరి ఇట్లాంటి సంఘ సంస్కర్తలను వాళ్ళను మర్చిపోకుండా మాతా సావిత్రిబాయి వర్ధంతి, శాంతి స్వరూపిణి, ప్రేమ స్వరూపిణి, కరుణా రూపిణి అనే ఈ పదాలకు అర్హురాలు మాతా సావిత్రిబాయి పూలే. ఈ భూమి మీద బహుజనుల కోసం అవతరించినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆది దంపతులై బహుజన సమాజాన్ని వాళ్ళు రక్షించడం జరిగింది. ఈరోజు స్త్రీలు ఎంతో గొప్ప స్థాయిలలో ఉంటున్నారంటే, స్త్రీలకు ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది అంటే, స్త్రీలను కూడా మనం అందరం ఒక ఆఫీసర్ స్థాయి హోదాలో ఒకానొక సందర్భంలో పురుషులందరూ స్త్రీలను అణచివేసినటువంటి సందర్భంలో ఇవాళ తిరిగి మళ్ళీ పురుషులను కూడా స్త్రీల కింద పనిచేసేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఈరోజు అమ్మగారి వర్ధంతి, ఆ సూర్యుడు చంద్రులు ఉన్నంతకాలం మాతా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఈ భూమి మీద చిరస్థాయిగా ఉండిపోతారు. ఈరోజు మాతా సావిత్రిబాయి పూలే భౌతికంగా లేకపోయినా ఆమె స్వరూపంగా మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఈ భారతదేశంలో విద్యను నేర్పింది. ఈరోజు అదే విద్యను ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు, మేడమ్స్ అంతా విద్యను బోధిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా మాతా సావిత్రిబాయి పరంపర కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు ఆదిమూర్తి అయినటువంటి సరస్వతి ఏ విధంగానైతే సరస్వతిని మనం పూజిస్తూ ఉన్నాం, కానీ వాస్తవానికి ఈరోజు మనకు విద్యను అందించినటువంటి మొట్టమొదటి ఆ దేవత సావిత్రిబాయి పూలే. కాబట్టి ఈరోజు స్త్రీలంతా ఆమెకు కృతజ్ఞతగా ఉండాలా, ఆమెను పూజించుకోవాలా, ఆమెను ఆరాధించుకోవాలా. ఎందుకంటే ఈ శరీరానికి గౌరవాన్ని ఇచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని మేర్ఖండ్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ కూతురు లాలిత్య చక్రం ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఆదివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రపోయిన లాలిత్య ఉదయం విద్యార్థులంతా లేచినప్పటికీ మేల్కోకపోవడంతో తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో విగత జీవిగా మారిన లాలిత్యను చూసిన ఉపాధ్యాయులు, పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ భీమేష్ వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా లాలిత్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. అయితే అనారోగ్యంపై పాఠశాల సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు 2018 సెప్టెంబర్ 14 ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. మారుతిరావుతో పాటు సుభాష్ కుమార్ శర్మ,
అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, ఎంఏ కరీం, శ్రవణ్ కుమార్ ఆటో డ్రైవర్ నిజాం, మారుతిరావు కారు డ్రైవర్ శివ ఇతర నిందితులుగా ఉన్నారు. ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతిరావు మార్చి 7, 2020న ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. సుమారు 5 ఏళ్లు పైగా కోర్టులో విచారణ సాగా ఇటీవల వాదనలు ముగిశాయి. దీంతో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. నిందితులకు శిక్ష ఖరారు చేసింది. పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో మహిళా దారుణ హత్యకు గురైంది. రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార్య అస్రాతో కలిసి గత కొంతకాలంగా పెట్రోల్ పంపు వద్ద సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లిన అస్రా రాత్రికి మరో వ్యక్తితో కలిసి రిమ్మనగూడ వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడ్డారని, దీంతో అతడు పారతో అస్రా ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిందని, అక్కడికక్కడ మృతి చెందిందని సాదక్ తెలిపాడు. ఆమె మరణించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. సాదక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి చుక్కను ఒడిసిపెడితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి చుక్కను విడిచిపెడుతున్నారంటూ ఆయన విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి చుక్క ఒడిసి పట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి చుక్కను విడిచిపెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పరిపాలనా దక్షత లేదన్నారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, వరంగల్ జిల్లాలోనే 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుందని అన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. సీఎం తన చేతగానితనానికి ప్రకృతి పేరు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతోనే కరువు ఏర్పడిందంటూ హరీష్ రావు విమర్శించారు. పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతావు. పసుపు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో పసుపు రైతులు రోడ్డెక్కారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పసుపు కొనుగోలు చేయడం లేదని పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు ధర తగ్గించారని, కలెక్టర్ వెంటనే రావాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాసిన
కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.